రైతులను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు 25,000 నష్టపరిహారాన్ని అందజేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలను నమ్మితే నట్టేట ముంచారని అన్నారు. బీఆర్ఎస్ రైతాంగానికి అండగా ఉండి ప్రశ్నించే గొంతుకు అవుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిందని అన్నారు. రైతు బంధును రైతు భరోసాగా మార్చి 15,000 రూపాయలు వేస్తామని నమ్మబలికి చేతులెత్తేసిండ్రు అన్నారు. రైతులకు ఇస్తారని చెప్పిన 500 బోనస్ ఎక్కపాయిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో భూమికి భారమై ఎంత పంట పండిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో 3 నెలల్లోనే పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనకు రెఫరెండ్ ఎంపీ ఎన్నికల్లో విడుదల చేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హామీ ఇచ్చిన వృద్ధులకు పింఛన్ 4,000 ఊసేలేదన్నారు. ఈ 100 రోజుల పాలనలోనే 200కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఎన్నికల అనంతరం ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తామని కేసులు పెట్టినా భయపడనని అన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెప్తారన్నారు. పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో గతంలో రైతాంగం ఇబ్బంది పడ్డది కాబట్టి ఆ ఇబ్బందులను ఉండకుండా ఉండాలి, రైతులను కాపాడుకోవాలి. దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది ఉద్దేశం కొద్దీ గౌరవ కేసీఆర్ గారు రైతాంగం పట్ల మక్కువతో, స్వయంగా రైతే కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం రాగానే వెంటనే మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యలను తొలగించి 24 గంటలు కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. అప్పుడు మాట్లాడిన వీళ్ళందరూ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పొత్తు లేదు, రాష్ట్రం తెచ్చుట్లో పొత్తు లేదు అని మాట్లాడడంలో మాత్రం మరి మించిపోయిండ్రు. అప్పుడు మాట్లాడిండ్రు వీళ్ళు ఇవ్వబోయిన కరెంటు 24 గంటలు అన్నారు. కానీ గౌరవ కేసీఆర్ గారు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు. రైతులు పెట్టుబడికి అప్పుల పాలవుతుండ్రు, ఇప్పటికీ అప్పులాలు ఉన్నారు, ఇబ్బంది పాలవుతుండ్రు. కాంగ్రెస్ పాలనలో, టీడీపీ పాలనలో నానా అవస్థలు పడ్డారు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణలో రైతాంగాన్ని కాపాడాలంటే వాళ్ళకి పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి రైతు బంధు ఇచ్చింది. అట్లనే రైతు చనిపోతే రైతు బీమా చేసింది. ఎవరు కూడా దేశంలోనే ఎవరు కూడా చేయలే. అట్లాంటి ముఖ్యమంత్రి గతంలో మన గౌరవ కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా పంట కొనడము, ఆ కొన్న పంట భూమికి భారమైన పంట పండించే విధంగా సహాయ సహకారాలు అందించాడు. రైతుకు నీళ్ళు ఇచ్చిండు. మిషన్ కాకర ద్వారా చెరువు బాగు చేసుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చెరువు నింపుకున్నాం. కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం. భూగర్భ జలాలను పెంపొందించినాం. పంటలు బాగా పండిన పంటను కూడా ఉన్నది గౌరవ కేసీఆర్ గారు. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న 10 సంవత్సరాల్లోనే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతును మరి ఒక ఆత్మస్థైర్యంతో బతికే విధంగా చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడేం జరుగుతుంది? మళ్ళా సరే రాష్ట్రంలో కొంచెం మార్పు కోరుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధాల, అసత్యాల ప్రచారాన్ని నమ్మిండ్రా, హామీలను నమ్మిండ్రా ప్రజలు? మరి కొంచెం అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కలెక్టర్స్ కి రిప్రజెంటేషన్ చేయడం కార్యక్రమం ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ప్రధానంగా ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ లేదంటే మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా 100 రోజుల్లో నెరవేర్చామని చెప్పి మరి దాదాపు 4 నెలలు కావాల్సిన వారు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చారు. మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు మరి రైతు పక్షపాతిగా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రైతులకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే రైతుకు కావాల్సింది పెట్టుబడి సహాయం, ఎరువులు సకాలంలో అందించడం, తర్వాత మనము కరెంటు సరిగా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం, సాగునీరు ఇవ్వడం, తర్వాత పండించినటువంటి పంట కొనుగోలు చేయడం మద్దతు ధర. సో ఇవన్నీ కూడా ఆ రోజు ఎన్ని కష్టాలైనా కూడా రైతులే ప్రాధాన్యత తీసుకొని వారి సంక్షేమం కోసం పెద్దపీట వేయడం జరిగింది. కరెంట్ 1 నిమిషం కూడా పోకుండా మరి 24 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వడం జరిగింది. సాగునీరుకి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి చిన్న ప్రాజెక్ట్స్ కట్టి రిజర్వాయర్స్ కట్టి రైతులకు సాగునీరు అందించడం జరిగింది. భూగర్భ జలాలు పరిరక్షించడానికి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలన్నీ కూడా బాగు చేసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రైతు పెట్టుబడి సహాయం కింద ఎకరాకు ఫస్ట్ 2,000 ఇచ్చి, తర్వాత 9,000 ఇచ్చి, 10,000 మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామని చెప్పేసి మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు పంట కోసినటువంటి సమయంలోనే వారి ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి
మరి అదేవిధంగా పండించినటువంటి పంటలు కూడా ధాన్యానికి మద్దతు ధరించి ఊర్లలో కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి వారికి కొనుగోలు చేసిన వారం రోజుల లోపలనే వారి ఖాతాలో డబ్బులు జమ చేసినటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే ఈ రోజు మనం కేవలం 3 నెలలు మరి ఈ రోజు ప్రభుత్వం అంతా కూడా తిరిగి రాస్తున్నారు రైతుల చరిత్ర. ఈ రోజు దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా బాధపడతారు. అంటే మేము పోయినటువంటి సమావేశాల్లో కానీ నిన్న మనం జరిగినటువంటి సూర్యాపేట రైతులకు మద్దతు ధర కంటే అదనపు బోనస్ ఇవ్వకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంతు చూస్తామని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయని త్వరితగతిన సర్వేలు పూర్తి చేసి పంట నష్టం చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ కు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి పంట చేతికి వచ్చే సమయానికి రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాలకు మద్దతు ధర కంటే అదనంగా బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చి గెలిచాక మర్చిపోయారని ఆరోపించారు. రైతు సోదరులకు నమస్కారాలు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు రైతులు పడుతున్న బాధ, పొలాలు వెనుకపై రుణమాఫీ కానీ అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ రాని సందర్భంలో రైతు మీద ప్రేమ ఆయన బాధపడి 2వ తారీఖు నాడు మరి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని, వరి పంటకి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారు. కిందసారి వానకాల పంట దాదాపు పండిన పంటకు మన ప్రభుత్వం రైతులు చెల్లించిన డబ్బు దాదాపు 3,600 కోట్ల. అదేవిధంగా మన జిల్లా 1,40,000 మెట్రిక్ కొన్న సందర్భంలో మన జిల్లా రైతాంగానికి 70 కోట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయారు. రైతులకు ఒక రకంగా మొండి చేసి చూపెట్టిన మాట కూడా చెప్పుకుంటారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అదేవిధంగా ఎకరానికి 15,000 అన్నారు, ఇవ్వలేకపోయారు. రైతు మరి అన్ని సందర్భాల్లో ఇవాళ దాదాపు 9.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడలేదు. బ్రహ్మాండంగా మే మాసంలో కూడా మక్కలు దునికాయి. ఈరోజు ఏప్రిల్ మాసంలో మార్చి ఆఖరిలో కూడా నెర్రలు వాసినాయి, పంట పొలాలు పోయాయి. పాప కొంతమంది బాధతోటి వాళ్ళు మన ఈ భూమి మీద లేకుండా మరి పైలోకం పోయిన సందర్భం. వాళ్ళకు పంట నష్టపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి మరి ఏదైతే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఆ రకంగా మరి డబ్బు కూడా చెల్లించాలి. అదే కాకుండా పోయినసారి వానభాగాల పంట మీరు ఏదైతే బోనస్ చేయలేదు, ఇప్పుడు యాసంగి పంట కొనే సందర్భం మరి దానికి కలిసి ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మన వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఖచ్చితంగా డబ్బు ఇచ్చి కట్టి తీరవలసిందే. మరి ఆ రకంగా ఎన్నికల ముందు వాగ్దానం చేసి 9 డిసెంబర్ నాడు 2 లక్షల రుణం అన్నారు, ఇయ్యలేకపోయారు. మరి ఈయనప్పుడు రైతుల కోపానికి మరి గురి కావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని భారత్ నగర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి అందే చంద్రమౌళి ఇంటి ముందర పార్క్ చేసి ఉన్న తన 2 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అందులో ఒకటి హీరో హెచ్ఎఫ్ డీలక్స్, మరొకటి హోండా యాక్టివా వాహనాలు. గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలు దగ్ధం చేసినట్లు ఇంటి యజమాని చంద్రమౌళి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆలేరు పోలీసులు.
అభ్యర్థి జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నేడు లక్ష్మీ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు చూసి ఓట్లు వేయడం కాదు, వ్యక్తులను చూసి వారు చేసిన ప్రజా పోరాటాలు చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్, సిపిఎం పార్టీ నాయకులు జయరాములు, ఎక్బాల్, మల్లేష్, మంగా, నర్సింహులు, బాలరాజు తదితరులు ఉన్నారు. తమిళనాడులో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, పక్కకు ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో ఇట్లా అనేక రాష్ట్రాల్లో మన అభ్యర్థుల పోటీకి దించడం అనేది జరిగింది. అందుకని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీసం ఒక్క సీట్ అయినా మనం పోటీలో ఉండాలి. తద్వారా మనం రాజకీయ ప్రచారం చేసుకోవడానికి, పార్టీ ప్రతిష్టని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ ఎన్నికను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం అనేది జరిగింది. ఇంకా 4-5 నియోజకవర్గాలు చర్చల్లోకి వచ్చినాయి. కానీ మిగతా వాటిని పోల్చి చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. మన జెండా, మన నాయకులు, అదేవిధంగా అనేక గ్రామాల్లో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు, వాళ్ళ స్తూపాలు ఈ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆలయం చరిత్ర సాధారణమైనది కాదు. ఆట్ల కమలాదేవి, ఆట్ల లక్ష్మణస్వామిరెడ్డి, రామచంద్రారెడ్డి ఇట్లాంటి హేమీలు ఈ ప్రాంతంలో ఉద్యమం నిర్మించడం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించినటువంటి నాయకత్వం. కమలాదేవి దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నది. శాసనసభలో తన వాణి వినిపించినటువంటి ప్రాంతం. ఏ గ్రామం పోయినా ఎర్రజెండా గురించి చెప్పే గ్రామాలు ఉన్నాయి. ఏ ప్రజల్ని కదిలించినా ఎర్రజెండా గురించి చెప్పేవాళ్ళు, ఆ నాయకుల గురించి చెప్పేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఈ తరానికి కొంత తెలియకపోవచ్చు, అయినా వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ పెద్దలు వివిధ సందర్భాలు జరిగే ఉపన్యాసాల్లో విన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ మళ్ళీ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలింది, అప్రహతిగా ఏలింది, చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. ఏం అభివృద్ధి సాధించావు? ఆలేరు నియోజకవర్గం ఉదాహరణ చూడండి. ఆలేరు నియోజకవర్గం ఏ మేరకు అభివృద్ధి అయింది? కొన్ని గంధమల్లు వచ్చిందా? బసవాపురం పూర్తయిందా? ఆత్మకూరు నుంచి బునాది గారి కాలం పూర్తయిందా? ఇరిగేషన్ ఏ మేరకు అయింది? అంటే యాదగిరిగుట్టను చూసి మనం భవిష్యత్ అంతా బాగుందని చెప్పి అనుకుందామా? మొత్తం ఫెయిల్ అయ్యారు కదా పాలకులారా. మీరు 10 ఏళ్ళు ఈ ఆలేరు నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ చేతిలో అధికారం పెడితే ఏం చేశారు? చర్చకు సిద్ధం, రండి మాట్లాడుకుందాం. మీరే టైం పెట్టండి. 10 ఏళ్ల మీ పాలన మీద చర్చకు సిద్ధం మేము. అది నీటిపారుదల రంగంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, రహదారులు కావచ్చు, ఉపాధి అంశాలు కావచ్చు, ఏ మౌలిక రంగంలో చూసినా కూడా వెనుకబాటు గురైంది ఆలేరు నియోజకవర్గ ప్రాంతం. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదని చెప్తా ఉన్నాం. అందుకే పార్టీల విధానాలు చూడండి, పార్టీల యొక్క పనితీరును చూడాలని చెప్పని ఈ ఎన్నికల్లో ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండో అంశం, వ్యక్తులు చూడండి. సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యక్తులు ఎవరు, వ్యక్తుల యొక్క గుణగణాలు ఏమిటి, వాళ్ళ యొక్క సామర్థ్యం ఏంటి? నేను వ్యక్తుల పేరు చెప్పదలుచుకోలేదు. కొన్ని కొత్త ముఖాలు వచ్చేస్తున్నాయి. ఏంటి మీ చరిత్ర? ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నావా? ప్రజల కోసం పనిచేసావా? జనజీవనం కలిసి పనిచేసావా? ఏ ఉద్యమాలు చేశావు? ఏమని ఓటు అడుగుతా ఉన్నావు?
నీకున్న మెరిట్స్ ఏమిటి? వాళ్ళు అంటున్నారు మాకున్న గొప్ప మెరిట్ డబ్బు మాత్రమే మా మెరిట్ అని చెప్పి అంటున్నారు. డబ్బేనా నీ మెరిట్? అట్టయితే మా దగ్గర డబ్బు లేదు. భువనగిరి పార్లమెంటు స్థానానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను ఎన్నికల్లో పోటీలో ఉన్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ఎన్నికలు ఆలోచించి ఆచితూచి సమయం కూడా ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ప్రజలకు నేను ఒక విషయం చెప్పదలిచాను. ఈ ఎన్నికల్లో ఆర్థికపరమైనటువంటి సమస్య చాలా కీలకంగా మారబోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రభావంతో ఏనాడు కూడా ప్రజలకు సేవ చేయకుండా, ఏనాడు ప్రజల్లో లేనటువంటి వ్యక్తులు ఎన్నికల్లో గెలుపొందారు కొంతమంది. అలాగే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 2 అంశాలు చూడాలి. మొదటిది వ్యక్తుల యొక్క గుణగణాలు చూడండి, వ్యక్తుల యొక్క ఉద్యమ చరిత్ర చూడండి, వ్యక్తుల యొక్క పోరాట చరిత్ర చూడండి. ఈ విషయంలో చూసినప్పుడు అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎలాంటి చరిత్ర నిర్మించుకున్నటువంటి పరిస్థితులు లేరు. ఏనాడు కూడా ప్రజల్లో ఉండి ప్రజలతో జీవితాల్ని తమ మమేకమైనటువంటి పరిస్థితి లేదు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ అభ్యర్థిగా నేను 35 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నాను. కానీ సమాజం కోసం ఆలోచన చేయాల్సినటువంటి వాళ్ళు, ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు వాళ్ళు ఎన్నికల్లో కేవలం డబ్బు లేనటువంటి కారణంగానే వెనకబడుతున్నారు. అందుకే నా దగ్గర డబ్బు లేదు, నా పార్టీ దగ్గర డబ్బు లేదు. ప్రజల కోసం ఏ త్యాగాలను సిద్ధం చేయడానికి ఉన్నాం. అందుకే ఈ ఎన్నికల్లో డబ్బు చూడకండి, ప్రలోభాలు చూడకండి, ఇతర సంక్షేమ అంశాలు చూడకండి. కమ్యూనిస్టుల యొక్క అవసరం ఉన్నది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవడం అవసరంగా ఉన్నది, లేదనుకుంటే దేశం అధోగతి పాలవుతుంది. 2వ అంశం, భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు అనేక సమస్యలు చూడండి. మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాకు కీలకమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెండింగ్లో ఉన్నది. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితులు ఉన్నది. జనగాం ప్రాంతానికి నీళ్ళు ఇస్తున్నటువంటి దేవాదుల ప్రాజెక్టు కాలువలు పూర్తిగా లేదు. భువనగిరి ప్రాంతానికి అలాగే నల్గొండకు లింక్ ఉన్నటువంటి సూర్యాపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతాం అనుకున్నటువంటి బసాపురం ప్రాజెక్ట్ ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అర్థం కావట్లేదు. బ్రాహ్మణ విలం దగ్గర ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఉంది, ఎప్పుడు చేస్తారు మీరు చెప్పగలుగుతారా? గడువు పెట్టగలుగుతారా? గంధమల గురించి చాలా జోరుగా చెప్పినటువంటి ఈ గత ఎమ్మెల్యేలు కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, మరి గంధమల ఏమైంది? అంతే ఇరిగేషన్ సంబంధించినటువంటి సమస్య చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నది. 2వ అంశం, విద్య విషయంలో చూడండి. ఏ చిన్న అంశానికన్నా హైదరాబాద్ పోవాలి విద్యకు. ఇక్కడ జిల్లా కేంద్రాలకు ఇంజనీరింగ్ కాలేజీ లేదు భువనగిరిలో. ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి. పేద పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. అందుకే ఇంజనీరింగ్ కాలేజీలు, ఉన్నత విద్య ఇక్కడ అవసరం ఉన్నది. వైద్య విషయంలో కూడా చూడండి. ఎయిమ్స్ ఉన్నది కదా, బీబీ నగర్ ఎయిమ్స్ 42 డిపార్ట్మెంట్లకు కేవలం 26 డిపార్ట్మెంట్లు మాత్రమే పనిలో ఉన్నాయి. 1500 నుంచి 1800 మంది పేషెంట్స్ వస్తే 6 బ్లాకులు మాత్రమే పనిచేస్తున్నాయి. కంప్యూటర్ల కోసమే రాసి పంపాం సెంట్రల్ గవర్నమెంట్కు, డబ్బులు లేవని చెప్తున్నారు. పోనీ ఎయిమ్స్ని బీజేపీ ప్రభుత్వమా? అందులో కిషన్ రెడ్డి గారు కూడా డైరెక్టర్గా ఉన్నాడు, అరవింద్ కూడా డైరెక్టర్గా ఉన్నారు. మీరు చెప్పగలుగుతారా ఎయిమ్స్లో పూర్తి స్థాయిలో వైద్యం ఎప్పటివరకు అందించగలుగుతారు? అందుకే చెప్తున్నాం, విద్య, వైద్యము, ఇరిగేషన్ మౌలిక రంగాల్లో కూడా మొత్తం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం వెనకబాటు గురవుతుంది. నన్ను గెలిపిస్తే నేను పేదల పక్షాన పోరాడతాను, సమస్యలపై ఉద్యమిస్తాను. గతంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేశాం మేము. అందుకే ఏ పోరాటానికైనా సిద్ధం, నియోజకవర్గ సమస్యలపై ఒక యుద్ధాన్ని చేస్తాం. కాబట్టి నన్ను గెలిపించాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యకు త్వరలోనే పరిష్కారం చేస్తామన్న జిల్లా ఎస్పీ రూపేష్. పటాన్చెరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ లాగ్డారం చౌరస్తా నుండి పటాన్చెరు వరకు జాతీయ రహదారిని పరిశీలించారు. పటాన్చెరు పరిధిలోని లాగ్డారం చౌరస్తా నుండి BHEL వరకు ఉదయం సాయంత్రం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని, దీనికోసమై నేషనల్ హైవే అథారిటీ, GHMC పోలీసు వారి సమన్వయంతో ట్రాఫిక్ సమస్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై త్వరలోనే కార్యాచరణ ప్రకటించి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రూపేష్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భాజపా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. మంగళవారం మైసమ్మగూడలో ఏర్పాటు చేసిన చాయ్పై చర్చ కార్యక్రమంలో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ప్రజలందరూ ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, నాయకులు నందారెడ్డి, నరసింహారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామం మొత్తం రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటాం, బీజేపీని గెలిపించుకుంటామని చెప్పి మీరు చెప్పిన సంఘీభావానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈ గ్రామమే కాకుండా పక్కపంటి ఉన్నటువంటి ఇన్ని కాలనీలు కానీ అదే గ్రామాలకు కానీ కొంత విస్తరించి ఈ నెల 15 రోజులు పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యక్రమాలు నిమగ్నం కావాలని చెప్పి కోరుకుంటూ, పార్టీని కాపాడుతున్నటువంటి, పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.